ప్రభువు నామంలో మీ అందరికీ వందనములండి. ఈ దినము మనం తెలుసుకుంటున్న అంశము గర్వము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనము చూసుకుందామండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం ఒక ధనవంతుని చూసుకున్నట్లయితే అతను నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నందున సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకుంటున్నాడండి. ఈ యొక్క ధనవంతుడు తనకు కలిగిన దానిని బట్టి దేవుని నామాన్ని మహిమపరచక తన ప్రాణముతో తను మాట్లాడుకుంటున్నాడండి, గర్వపడుచున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పుచున్నాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండినని దేవాది దేవుడు సెలవిస్తున్నాడండి. మనకు కలిగినదంతయు కూడా దేవుడే మనకి అనుగ్రహించాడని దేవుని నామాన్ని మహిమపరచాలండి. ఇప్పుడు కూడా మనకు కలిగిన దాన్ని బట్టి మనము గర్వపడకూడదు. నరుల యొక్క అహంకార దృష్టి తగ్గింపబడునంటండి, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ సువార్త 18వ అధ్యాయములో చూసినట్లయితే 10వ వచనములో ఇద్దరు మనుష్యులు దేవాలయంకు వెళ్ళారండి. ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. వీరిద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థిస్తున్నారండి? పరిసయ్యుడు అంటున్నాడు, నేను చోరుల వలె, అన్యాయస్తుల వలె, వ్యభిచారుల వలె, ఇతర మనుష్యుల వలె నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నేను ఈ సుంకరి వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెప్పుకుంటున్నానని చెప్పి తన్ను తాను దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటున్నాడండి. అయితే ఈ సుంకరి అలా కదండి, దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులు ఎదుటికైనను ధైర్యము చాలక రెప్పము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించమని దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడండి. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చింపబడతారో వారు తగ్గించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ యొక్క పరిసయ్యుడు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, తన్ను తాను గర్వముతో ఆయన మాట్లాడుచున్నాడు. అందువలన గర్వము నాశనమునకు ముందు నడుస్తుందని చెప్పిన రీతిగా తమలో తాము గర్వించుట వలన ధనవంతుని పరిస్థితి, పరిసయ్యుని పరిస్థితి ఏ విధంగా అయ్యిందో మనము పరిశుద్ధ లేఖనాలను బట్టి చూస్తాం కదండి. కాబట్టి మనము గర్వించకుండా, మనుషులను బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న అందాన్ని బట్టి మనము గర్వించకుండా దేవుని నామాన్ని బట్టి, దేవుని సన్నిధిని బట్టి మనము అతిశయించాలండి, గర్వించాలండి. నాశనములకు ముందు గర్వము నడుస్తుందంటండి, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంటండి. అందువలనే ధనవంతుడు, పరిసయ్యుడు కూడా వారు పడిపోవడానికి కారణము. మనము ఆ విధంగా ఉండకుండా మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనము అతిశయపడదామండి. ఈ యొక్క పరిసయ్యుని వలె, ఈ యొక్క ధనవంతుని వలె మనము ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితంలో ఆ విధంగా ఉండకుండా దేవాది దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలండి. గర్వమును మన దరిదాపులు రాకుండా చూసుకుందామండి. మనము దేవుని బట్టి మాత్రమే అతిశయపడతాం. ఈ కొద్ది మాటలు దేవుని వెడికెల్లో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.